తమ్ముళ్ళు 10th క్లాస్ అయిపోయి మంచి ఎంజాయ్మెంట్లో ఉంటారా? ఓకే, ఎంజాయ్ చేయండి. కానీ నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనం. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంటర్మీడియట్ చేద్దామా? ఐటీఐ, పాలిటెక్నిక్, లేదా వొకేషనల్ కోర్సులు ఏమన్నా? అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ ఏం చేద్దాం? ఏదో ఒకటైతే చేయాలి కదా ఖచ్చితంగా. దాని గురించి నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఏమైనా టైం ఉంటే కొద్దిగా ఓకేనా? వెల్కమ్ టు చందు టాక్స్ తమ్ముడు. ఈ అన్న నేను మంచి కోరే చెప్తున్నాడు, విను. నీకు ఫస్ట్ ఇంటర్మీడియట్ తీసుకోవాలనిపిస్తే గుడ్డిగా ఎంపీసీ బైపీసీ తీసుకోబాకు. అసలు ఇంటర్మీడియట్లో ఏమున్నాయి? కొత్తగా ఇంటర్మీడియట్ సిలబస్ మారింది, కొత్తగా ఇంటర్మీడియట్ ప్యాటర్నే మారిపోయింది. ఒకసారి ఆలోచించు. ఇంటర్మీడియట్లో కొత్త కోర్సు కూడా వచ్చింది, అదే ఎంబైపీసీ. ఎంపీసీ బైపీసీ కాంబినేషన్లో వచ్చింది. మరి దాన్ని కూడా ఒకసారి చూడు. అలాగే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఈ నాలుగిట్లను డీకోడ్ చేద్దాం. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. మిగిలిన మూడు సపరేట్గా ఉంటాయి. తెలుగు, సంస్కృతం రెండింటిలో ఏదో ఒకటి, ఇంగ్లీషు ఇవి కామన్గా ఉంటాయి. ఇది చేస్తే ఏంది ఉపయోగం? ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, ఎంసెట్ రాయొచ్చు, జేఈ మెయిన్స్ రాయొచ్చు, అడ్వాన్స్ రాయొచ్చు. సో నీకు ప్యూర్లీ ఇంజనీరింగ్ కావాలి అని అనుకుంటేనే ఎంపీసీకి వెళ్ళు. నీకు మ్యాథ్స్ వచ్చని చెప్పి ఊపుకుంటా ఎంపీసీకి వెళ్ళకు. బైపీసీ నీకు ఓపిక ఎక్కువ, నేను కొంచెం లేట్గా సెటిల్ అయినా పర్లేదు, త్వరగా సెటిల్ కాకపోయినా పర్లేదు, లేదా నేను డాక్టరే చదవాలనుకుంటున్నాను అని అనుకుంటేనే బైపీసీకి వెళ్ళు. నాకు డ్రాయింగ్స్ బాగా వేయటం వచ్చు, డ్రాయింగ్స్ వేస్తే పాస్ అవుతారంట, ఇవి వద్దమ్మా. బైపీసీలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. సో వీటితో పాటు మనం బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి? నీట్ రాయొచ్చు, వెటర్నరీ సైన్స్ చదవచ్చు, అగ్రికల్చర్ సైన్స్ చదవచ్చు, పారామెడికల్ సైన్స్ చదవచ్చు, బీఫార్మసీ చేయొచ్చు. సో బీఫార్మసీ పాలిటెక్నిక్ చేయొచ్చు, ఆ తర్వాత ఎంఫార్మసీ చేయొచ్చు. లేదన్నా ఇవన్నీ మన వల్ల కాదు, నేను సీఏ చదవాలనుకుంటున్నాను, అది ఎంత కష్టమైనా పర్లేదు, ఐ వాంట్ టు బికమ్ ఏ సీఏ, అంతే నా గోల్ అదే అనుకుంటే సిఈసికి వెళ్ళిపో. కామర్సు, ఎకనామిక్స్, సివిక్స్ ఈ మూడు సబ్జెక్టులు ఉంటాయి మెయిన్గా. వీటిని చదివిన తర్వాత సీఏ చేయొచ్చు, బీకామ్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న కోర్సులు ఉన్నాయి, అవి కూడా చేయొచ్చు. బట్ లైఫ్ చాలా బాగానే ఉంటుంది, మరీ సమాజంలో చెప్పినంత వరస్ట్గా అయితే ఉండదు. ఎంఈసీ చేస్తావా? మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటుంది. దీని తర్వాత ఆపర్చునిటీస్ బీకామ్ చేయొచ్చు, బీఎస్సీ చేయొచ్చు, అలాగే సీఏ చేయొచ్చు. ఐసీడబ్ల్యూఏ అని ఒక కోర్సు ఉంటుంది, అది కూడా చేయొచ్చు. అలాగే సిఎస్సి కూడా చేయొచ్చు. సిఎస్సి కాదు, సిఎస్ చేయొచ్చు. హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ మూడు ఉంటాయి. ఈ మూడుతో ఇది అయిపోయిన తర్వాత బీఏ చేయి, అదే బీకామ్ చేయి, ఏదైనా ఒక డిగ్రీ చేయి. నీకు హెచ్ఈసి తీసుకోవాలని ఎప్పుడు అనిపించాలంటే నేను ఖచ్చితంగా గవర్నమెంట్ సైడే వెళ్ళాలి, గవర్నమెంట్ జాబే కొట్టాలి అని నువ్వు 10th క్లాస్లోనే ఫిక్స్ అయి ఉంటే కళ్ళు మూసుకొని ఎవడు చెప్పినా వినకుండా హెచ్ఈసి జాయిన్ అవ్వు. దాన్ని చాలా తక్కువగా చూసినా నీకు పునాది చాలా బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా పడింది. సో కళ్ళు మూసుకొని ఇంక హెచ్ఈసి జాయిన్ అయ్యి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి గవర్నమెంట్ జాబ్స్కి. ఎప్పటి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీద పడ్డాయన్నీ రాసుకుంటా, క్లియర్గా చదువుకుంటా, ఓ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా వెళ్ళిపో. ఎవరిని పట్టించుకో మాకు. నీ ఎయిమ్ గవర్నమెంట్ జాబ్ అయితే హెచ్ఈసి ఖచ్చితంగా తీసుకో. ఇంక ఎవరిని పట్టించుకోమాకు నువ్వు. తర్వాత ఆర్జేసీ ఉంటుంది, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. లైక్ మన ఏపీలో అయితే ఏపీ ఆర్జేసీ, టీఎస్లో అయితే టీఎస్ ఆర్జేసీ. ఇవి చాలా బాగుంటాయి ఎడ్యుకేషన్ పరంగా. ఇవి ఇంటర్మీడియట్ చేర్పించేదే, బట్ చాలా బాగుంటాయి. ఇక ట్రిపుల్ ఐటీ ఉంది. ట్రిపుల్ ఐటీ గురించి మన అందరికీ తెలిసిందే. అప్లై చేస్తాం, వస్తే వెళ్ళిపోతాం, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ రెండు చేసేస్తాం. ఇంకా అక్కడ అదే అవకాశం.
నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో ఒక 10-15 ఇయర్స్గా పాలిటెక్నిక్ విపచ్చంగా జరుగుతుంది. బట్ పాలిటెక్నిక్లో అసలు పాస్ అవుతున్న బ్యాచ్ ఎంతమంది కూడా ఒకసారి చూసుకో, నీ చుట్టుపక్కలే చూసుకో, ఎంతమంది పాస్ అయ్యిండ్రు, ఎంతమంది గాలికి తిరుగుతుండ్రు. అది గాలికి తిరుగుతున్నంత మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, కుదరలేదు అంతే. సో పాలిటెక్నిక్స్ దాన్ని డిప్లొమా అని అంటారు, రెండింటిలో ఏది పిలిచినా ఒకటే. అది రాయాలంటే అప్లికేషన్ లాస్ట్ అది 15th. సో అదొకసారి చూసుకో, ఏపీలో ఉన్నవాడికైతే 15th వరకు లాస్ట్ అప్లికేషన్ ఉంది. దాని తర్వాత నీకు నీట్గా మే 1st వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వస్తే వెళ్ళిపో. నీ ఎయిమ్ ఏంది, ఇంజనీరింగ్ చేయాలనుకుంటేనే డిప్లొమా చేయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఆక్వాకల్చర్ ఉంటుంది, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కూడా ఉంటుంది. సో ఈ చేయాలనుకున్నా కూడా నువ్వు వెళ్ళు. కానీ డిప్లొమానే ఎందుకు చూజ్ చేసుకుంటున్నావు అనే విషయాన్ని అయితే క్లియర్గా నువ్వు ఒకసారి ఆలోచించు, రీసెర్చ్ చేయి. ఈరోజు ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి కదరా తమ్ముడు. ఈరోజు ఫోన్ ఉంది మనకి, ఒక విషయాన్ని విశదీకరించడానికి ChatGPTని అడుగు, పాలిటెక్నిక్లో ఏం కోర్సులోనే ఏం ఆఫర్ చేస్తున్నారు అని. తర్వాత చాలా తక్కువ మంది, చాలా తక్కువగా అంటే మాకు చదువు రాదు అనుకున్న వాళ్ళు జాయిన్ అవుతారని చెప్పి ఒక అవగాహన, అపోహ ఉంది. ఏంది, ఐటీఐ. తమ్ముడు ఐటీఐ కోర్స్ తీసుకొని పర్ఫెక్ట్గా 2 years నువ్వు కష్టపడి చదివి ఒక 1 year 1.5 year దానికి సంబంధించి ఒక చోట పనిచేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత నువ్వు ఉండే సొంత ఊరిలోనే బీభత్సంగా సంపాదించమ్మా. నాకు తెలిసిన ఒక అతను ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చేశాడు, ఒక 2 years 1.5 year ఒక దగ్గర ఎలక్ట్రికల్ నేర్చుకోండు, కరెంట్ వైరింగ్. ఈరోజు మా ఊర్లో అటు శుద్ధంగా ఊళ్ళో ఉంటూ బీభత్సంగా సంపాదిస్తాడు. సో నువ్వు చేసే ప్రతి పని మీద క్లియర్ అండ్ విజన్తో చెయ్యి. ఎందుకంటే నీకు చెప్పేవాళ్ళు చాలామంది ఉండరు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. మీ అన్నో, మీ అమ్మో, మీ నాన్నో, మీ అక్కో వీళ్ళందరూ చెప్పినట్టు కాదు, వాళ్ళు చెప్పిన దాన్ని అన్నీ రాసుకొని నువ్వు ఎండ్ ఆఫ్ ద డే ఒక కన్క్లూజన్కి అయితే రా. అది అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఇందాక చెప్పా కదా, అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఉంది, ఆక్వాకల్చర్ ఉంది, డైరీ ఫామ్లో 2 ఉన్నాయమ్మా. ఒకటి పాల డైరీకి సంబంధించి, 2 గడ్డిని పెంచే డైరీకి సంబంధించి, 3వది కూడా ఉంది, రీసెంట్ టైమ్స్లో వచ్చింది, ఈ పశువులకు సంబంధించి డైరీ ఫార్మ్స్ ఉంటాయి కదా, దాని డెవలప్మెంట్కి ఏమేమి తీసుకోవాలని అది కూడా ఒక కోర్సు ఉంది. ఇవి చేయొచ్చు నువ్వు, చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ నీకంటూ ఒక ఖచ్చితంగా ఒక 2 years తర్వాత ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి, లేవనటానికే లేదమ్మా ఇక్కడ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వొకేషనల్ కోర్స్ ఆల్మోస్ట్ 25 ఉన్నాయి. ఒక వీడియో చేయమంటే చేస్తా, 25 కోర్సెస్ గురించి చేస్తా. బట్ ఇందులో 2-3 చెప్తా. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరు, హోమ్ సైన్స్, పారామెడికల్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇలా నువ్వు చదవటానికి బోల్డ్ ఉన్నాయి. నువ్వేం చదవాలనుకుంటున్నావు అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఒకసారి ఆలోచించు నేను చెప్పిన ఈ విషయాలన్నిటి గురించి. ఒక నిర్ణయం తీసుకుంటే కొంచెం లేటుగా తీసుకున్నా పర్లేదు, కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నామా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి మీ జీవితాలను కాజేసుకోబకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చేయండి. మీకు ఏం ఇంట్రెస్ట్ లేకపోతే అవసరమైతే 1 year గ్యాప్ తీసుకొని రీసెర్చ్ చేసేనే చేయాలండి. కానీ ఇది నేను చెప్పకూడదు, కానీ చెప్పాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే తర్వాత చాలా నరకం అనుభవిస్తావు నువ్వు. చెప్పాను కదా, కోర్సులు అన్నిటి గురించి చెప్పాను. కోర్సు అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ, లేదా ఈ కోర్సు 2 years 3 years ఉన్న తర్వాత అయిపోయిన తర్వాత కానీ చేయాల్సిన పనులు కూడా చెప్పాను. సో నిర్ణయం నీది జీవితం. ఓకేనా మరి, ఆల్ ది బెస్ట్ అమ్మా. జై హింద్.